మామూలుగా అయితే పెద్ద పార్టీలు అలాగే అనుకుంటాయి. కాంగ్రెస్‌తో కూడా ఇదే ప్రాబ్లమ్. కాంగ్రెస్ కూడా దెబ్బతినడానికి ఇదొక కారణం. నేను పెద్ద పార్టీ నేను చెప్పినట్టు మీరు వినాలనుకోవడం వల్లే కాంగ్రెస్ పార్టీ అనేక చోట్ల దెబ్బతిన్నట్టుగా విశ్లేషకులు చెప్తున్నారు. సో, అదొక ప్రాబ్లమ్ జగన్‌కి. రెండవది అన్నిటికంటే ఇంపార్టెంటు జగన్ బీజేపీతోనే ఉన్నాడు ఇప్పటికి. జగన్ గట్టిగా బీజేపీని ఎక్కడా వ్యతిరేకించట్లేదు. ఇది అందరికి కూడా ఈవెన్ వైసీపీ వాళ్ళకి కూడా నచ్చట్లేదు. బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశాన్ని వదలదు. నెక్స్ట్ కూడా బీజేపీకి తెలుగుదేశం అవసరం. అందుకని చంద్రబాబుకి కానీ, లోకేష్‌కి కానీ అత్యంత ఇంపార్టెన్స్ మోడీ కానీ, మోడీ ప్రభుత్వం కానీ ఇస్తుంది. ఇది జరుగుతున్నప్పుడు ఏం చేయాలి జగన్? బీజేపీకి వ్యతిరేకంగా స్టాండ్ తీసుకోవాలి. అంటే ఇక్కడ ఉన్నది డబుల్ ఇంజిన్ సర్కారు. డబుల్ ఇంజిన్ సర్కారుకి వ్యతిరేకంగా స్టాండ్ తీసుకోవాలి కదా! ఓన్లీ తెలుగుదేశాన్ని విమర్శించే లాభం ఏంటి? కాబట్టి ఆ స్టాండ్ తీసుకోవట్లేదు ఎవరు? జగన్. ఎందుకు తీసుకోవట్లేదు? అది అందరికీ తెలుసు. ఆయన మీద కేసులు ఉన్నాయి. బీజేపీతో యాంటీగా అయితే బెయిల్ రద్దు అయితే జైలుకెళ్ళాలి. ఇది జగన్ని కట్టుబడేస్తుంది. దానివల్ల మిగతా పార్టీలు ఇప్పుడు సిపిఎం ఎందుకు వస్తాయి? బీజేపీతో నువ్వు స్టాండ్ తీసుకోకపోతే నీ వైపు రావు. కాబట్టి ఇదొక మేజర్ హర్డల్గా జగన్కి మిగిలిపోయింది. ఈవెన్ వైసీపీ వాళ్ళకు కూడా జగన్ ఎందుకు ఇలా చేస్తున్నాడు అనేది ఉంది. జగన్కి వచ్చిన క్రేజ్ ఎందుకు వచ్చింది? సోనియా గాంధీని 2011-12లో ధిక్కరించాడు కాబట్టి జైలుకు పోవడానికి కూడా అతను సందేహించలేదు. అందుకనే ఒక సోనియా గాంధీ లాంటి అల్టిమేట్ పవర్ని ధిక్కరించాడు అనేది జగన్కి జనంలో మంచి పేరు వచ్చింది. అంటే ఇలా ఉండాలి, గట్స్ అంటే ఇలాగ ఉండాలి అనేది వచ్చింది. సో దానివల్ల నిజానికి జగన్ అప్పుడు సోనియా గాంధీ సరెండర్ అయింటే కేంద్ర మంత్రి పదవి వచ్చిండేది. దాని తర్వాత ఇంకా ఓపిక పట్టుంటే ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ సీఎం కూడా అయ్యుండేవాడు కాంగ్రెస్ తరఫున. కానీ జగన్ నువ్వు చెప్పినట్టు నేను విన్ను అన్న ఒక ధిక్కార ధోరణితో వెళ్ళిపోయింది. కాకపోతే అది ప్రతి చోట కష్టం. ఇప్పుడు ఏమవుతుంది? జగన్ సరెండర్ అయిపోయాడు కంప్లీట్గా. అసలు ఏంటంటే నువ్వు అడిగినా అడగకపోయినా నీకు మద్దతు ఇస్తానన్న పద్ధతిలో ఈ 10 ఏళ్ళుగా మోడీ ప్రభుత్వం అడిగినా అడగకపోయినా వాళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా పరిగెత్తుకుపోయి మద్దతు ఇస్తున్నాడు ప్రతి చోట పార్లమెంట్లో, అంటే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ. సో మొన్న రీసెంట్గా బీజేపీ ప్రభుత్వం కూడా బీజేపీ వాళ్ళకి మోడీ కూడా చెప్పాడు జగన్ క్యాంపు చేస్తున్న దుష్ప్రచారాన్ని గట్టిగా ఎదుర్కోండి అని బీజేపీ వాళ్ళకి కూడా చెప్పాడనే వార్త కూడా వైరల్ అయింది. ఇవన్నీ జరుగుతున్నా కూడా ఎక్కడ జగన్ కలవట్లేదు. ఫస్ట్లో ఏమో బిగినింగ్లో ఢిల్లీకి వెళ్ళి ఒక హంగామా చేసి వచ్చాడు. దాదాపు 8 పార్టీలు ఇండియా కూటమిలో ఉండే పార్టీలు జగన్ని సపోర్ట్ చేశాయి అప్పుడు. ఆ తర్వాత సైలెంట్ అయిపోయాడు జగన్. అంటే క్లియర్గా బీజేపీ పట్ల ఒక స్టాండ్ తీసుకొని జైలుకి వెళ్ళినా కూడా వెళ్దాము అన్న ఒక స్టాండ్ లేకపోయి భయపడుతున్నాడు దేనికోసం. ఆ భయం వల్లనే జగన్ బీజేపీతో సైలెంట్గా ఉన్నాడు. వేరే రాష్ట్ర ప్రయోజనాలు ఏమీ లేవు ఇక్కడ. బీజేపీతో జగన్ ట్రావెల్ అవ్వడానికి రాష్ట్ర ప్రయోజనాలు ఏమైనా ఉంటే అది కన్విన్సింగ్గా చెప్పగలగాలి. ఫలాని రాష్ట్ర ప్రయోజనాల కోసమే నేను ఉన్నాను. ఇంతకుముందు అంటే అధికారంలో ఉన్నప్పుడు చెప్పుండొచ్చు. ఎందుకంటే మనం బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి దాంతో మంచిగా లేకపోతే మనకి రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయి కాబట్టి నేను ఉన్నానని చెప్తే అది కనీసం కన్విన్సింగ్ ఉంది. ఇప్పుడు ఎందుకు ప్రతిపక్షంలో ఉన్నావు నువ్వు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడ అధికార కూటమిలో బీజేపీ భాగస్వామ్యం. సో బీజేపీని విమర్శించకుండా బీజేపీకి వ్యతిరేకంగా నిలబడకుండా ఎందుకు ఉన్నావు అనేది ఇప్పుడు ఈవెన్ వైసీపీ వాళ్ళకి కూడా అది చాలామందికి డైజెస్ట్ కాని అంశం. దానివల్ల ఏమవుతుందంటే జగన్కి ఎవరు కూడా కలిసి వచ్చే పరిస్థితి లేదు. ఈ 2 కారణాలు ప్రధానంగా. అంటే ఒంటెత్తుపోకుండా ఉండడం. ఎప్పుడైనా రాజకీయాల్లో పట్టువిడుపులు ఉండాలి. వేరే పార్టీ అన్నప్పుడు కొన్ని చోట్ల నువ్వు తగ్గాలి, కొన్ని చోట్ల నువ్వు గట్టిగా నిలబడాలి, ఫర్మ్గా ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఎందుకంటే నీకు ఒక కామన్ లక్ష్యం ఉన్నప్పుడు. అందుకనే కమ్యూనిస్ట్ పార్టీల్లో కూడా ఇదే ప్రాబ్లం. ఒంటెత్తుపోకడ అంటారు దాన్ని. ఒంటెత్తుపోకడ అనేది కమ్యూనిస్టులు చాలా ఎక్కువ ఉంటుంది. అందుకనే మనకి ప్రతి చోట కమ్యూనిస్ట్ పార్టీలు 36 చీలికలుగా మారిపోయినాయి. యునైటెడ్ కావట్లేదు వాళ్ళు. యూనిటీ లేదు వాళ్ళకి. అదే ధోరణి మామూలుగా జగన్లో కూడా అది గట్టిగా ఉంది. సో అది మార్చుకోకపోతే జగన్కి ఈ 2 విషయాల్లో తన క్లారిటీగా క్లియర్గా లేకపోతే జగన్ ఈ ప్రభుత్వాన్ని గట్టిగా పోరాటంలో, ప్రభుత్వ వ్యతిరేకం పోరాటంలో ఖచ్చితంగా వైఫల్యం అనేది చూస్తూనే ఉండాలి.